అందరికి నమస్కారం. మనకి గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా మారిన తర్వాత ఇండియన్ క్రికెట్ టీం అనేది ఏదైనా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అంటే అవునని చెప్పాలి. సో ఇక్కడ గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల ఇలా జరుగుతుందని అయితే చెప్పాలి. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు బయలాటరల్ సిరీస్ చూసుకున్నా, లేదంటే మన దగ్గరకు వచ్చినా, లేదంటే ఓవర్సీస్కి వెళ్ళినా, దాని తర్వాత మన T20 వరల్డ్ కప్లో చూసుకున్నా, ఓడే వరల్డ్ కప్లో చూసుకున్నా, లేదంటే ఏషియా కప్లో చూసుకున్నా, ఏది చూసుకున్నా ఇండియన్ క్రికెట్ టీం డామినేట్ చేసింది. మరి అలాంటి సిచ్యువేషన్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనకి పసికుందైన ఒక శ్రీలంక టీం మీద మనం ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ డ్రాగా ముసుకున్నామంటే దాని అంతటికి రీజన్ ఏంటి అంటే, మెయిన్గా కనిపిస్తున్న రీజన్ ఏంటంటే కొన్ని వేరియేషన్స్ చేయటం వల్ల మన ఇండియన్ క్రికెట్ టీంలో. అవి ఏంటంటే మనకి బ్యాటింగ్ పొజిషన్స్ ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఒక బ్యాటింగ్ పొజిషన్స్ అయితే ఒక ఐడియా ఉంది. ఫస్ట్లో మనకి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, దాని తర్వాత విరాట్ కోహ్లీ, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్, దాని తర్వాత కేఎల్ రాహుల్, దాని తర్వాత మనకి హార్దిక్ పాండ్యా, దాని తర్వాత జడేజా. మరి ఇప్పుడు అలాంటి ఒక బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు మరి కొత్త కొత్త వేరియేషన్స్ తీసుకొస్తున్నారు. ఎలాగంటే మనకి 4th ప్లేస్లో ఒక మ్యాచ్ డూబేని ఆడిచ్చారు, డక్అవుట్ అయ్యాడు. దాని తర్వాత సుందర్ వచ్చాడు, సుందర్ 4 runs చేసి అవుట్ అయ్యాడు. మరి ఇదంతా ఎందుకు చేశారంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ అంటారు. మరి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ అనేది అసలు ఎప్పుడు చేయాలా అంటే, ఎప్పుడైనా సరే ఒక ఆ ప్లేస్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదంటే ఒక బ్యాట్స్మెన్, అలాంటి టైంలో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ తెచ్చి కొంచెం బౌలర్స్కి కొంచెం వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసి, సో ఆ ప్లేస్లో మనం మంచిగా ఆడే ఛాన్సెస్ ఏదైనా కనిపిస్తే, సో అలాంటి సిచ్యువేషన్లో మనం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ తీసుకురావాలి. సో అంటే ఆపోజిట్ టీంని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. సో అయితే అలాంటి సిచ్యువేషన్ కాకుండా ఈడ నెంబర్ 4 పొజిషన్లో శ్రేయస్ అయ్యర్ చాలా మంచిగా ఆడుతున్నాడు. ప్రీవియస్గా చూసుకున్నా కూడా మనకి ఒక ఓడిఐ వరల్డ్ కప్లో 4th ప్లేస్లో మోస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రేయస్ అయ్యర్. సో అలాగే దాంతోపాటు యావరేజ్ చూసుకున్న 4th ప్లేస్లో శ్రేయస్ అయ్యర్కి అక్కడ 50+ యావరేజ్ ఉంది. దాని తర్వాత లోయర్ ఆర్డర్లో ఆడినప్పుడు 30+ యావరేజ్ మాత్రమే ఉంది. అంటే నెంబర్ 4th ప్లేస్లో మనకి ఓడే వరల్డ్ కప్లో చూసుకున్నా, దాని తర్వాత స్టాట్స్ చూసుకున్నా కూడా అక్కడ శ్రేయస్ అయ్యర్ మంచిగా ఫిట్ అవుతున్నాడు. మరి అలాంటి ప్లేయర్ని చేంజ్ చేసి ఒక లెఫ్ట్ హ్యాండర్ ఆడిస్తానంటే ఇంతకంటే దారుణమైన డెసిషన్ ఇంకోటి ఉండదు అనేది నా ఫీలింగ్. సో అయితే దాని తర్వాత మనకి కేఎల్ రాహుల్ 5th ప్లేస్లో ఆడతాడు ఎప్పుడు. సో 5th ప్లేస్లో ఆడినప్పుడు ఓడిఐ వరల్డ్ కప్లో చూసుకున్నా కానీ కొంచెం మనకి విరాట్ కోహ్లీతో కలిసి మ్యాచ్ విన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత మ్యాచ్ ముందుకు తీసుకెళ్ళిన సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మరి ఇలాంటి ప్లేయర్స్ని చేంజ్ చేసి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ అంటే ఇంతకంటే దారుణమైన డెసిషన్ ఉండిద్దా అనేది నా ఫీలింగ్. అయితే మరి దీనికి మరి నువ్వంటే ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్కి నువ్వు వ్యతిరేకం అంటే వ్యతిరేకం కాదు, కానీ ఒక ప్లేస్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదంటే అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ తీసురా. కానీ మంచి టీం ఉన్నప్పుడు, మంచిగా ఆడుతున్నప్పుడు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తే టీమే కొలాప్స్ అవుతుంది. ఎలాగంటే మనకి శ్రీలంక టూర్లో చూసాం, ఒక మ్యాచ్ టై అయింది, ఒక మ్యాచ్ ఓడిపోయాం. ఇది అంతటికి రీజన్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ అనేది తీసుకురావడం వల్లనా అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్లో ఇంకేదన్నా చేంజెస్ చేయాలంటే T20లో చేసుకో. ఇంకా అగ్రెసివ్ బ్యాట్స్మెన్ నేను ముందుకు తీసుకొచ్చి ఆడించాలన్నా కానీ T20స్లో చేసుకుంటే ఓకే. కానీ ఇది 50 ఓవర్స్లో వరల్డ్ కప్లో ఏం జరిగిందంటే ఇది ఒక ప్రాసెస్ లాగా జరగాలి. అదేంటంటే ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వాలా, ఎక్కడంటే మన పవర్ ప్లేలో. దాని తర్వాత వచ్చేసరికి కొంచెం మ్యాచ్ని ముందు తీసుకెళ్ళాలి. కొంచెం స్పిన్నర్స్ అవుతారు, దాని తర్వాత కొంచెం స్లోగా ఆడతాం, మ్యాచ్ని ముందు తీసుకెళ్ళాలి. సో కానీ ఇక్కడ మనకేం జరిగిందంటే అలాగా స్లోగా మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లే ప్లేయర్స్ మనకు కనిపించలేదు. వికెట్ సమర్పించుకొని ముందుకెళ్ళిపోయిన ప్లేయర్స్ కనిపించారు. కానీ సో ఎలాగైతే మనకు డూబే, దాని తర్వాత సుందర్, సో ఇలాగ టపా 2 వికెట్లు పడగానే ఆటోమేటిక్గా 3వ వికెట్ ఇచ్చేసారు వీళ్ళు. సో దానివల్ల ఏంటంటే మన వాళ్ళ మీద ప్రెషర్ పడింది. దాని తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగింది. సో దీనివల్ల వాళ్ళు ఇక మిగతా వికెట్స్ కూడా ఈజీగా తీసుకున్నారు. దాని తర్వాత డౌన్ ది ఆర్డర్ వచ్చిన శ్రేయస్ అయ్యర్, దాని తర్వాత కేఎల్ రాహుల్ మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. సో ఎందుకంటే చేతిలో వికెట్ లేవు. దాని తర్వాత ఏదన్నా కొంచెం 1-2 హిట్టింగ్ చేసి ఆపోజిట్ బౌలర్ మీద ఏదన్నా ప్రెషర్ పెట్టాలన్నా కూడా అక్కడ వర్కౌట్ అవని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు అవుట్ అయ్యారంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు. మరి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇలా మ్యాచ్ని అయితే కొలాప్స్ చేశారు అని అయితే అనుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం ఏదన్నా వేరియేషన్స్ చేయాలి అంటే గౌతమ్ గంభీర్ ఇక్కడ మనకి టాప్ ఆర్డర్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ ప్లేస్లో జైస్వాల్ని తీసుకురావచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి కేఎల్ రాహుల్ ఏదన్నా సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మనకి పంత్ని తీసుకురావచ్చు. లేదంటే కేఎల్ రాహుల్ ప్లేస్లో పంత్ని తీసుకురావచ్చు. శ్రేయస్ అయ్యర్ సరిగ్గా ఆడకపోతే మనకి ఆల్రెడీ సూర్య ఉన్నాడు. సో ఇలాంటి ప్లేయర్స్ని రీప్లేస్ చేసుకొని తీసుకురావచ్చు. కానీ ఇలా బ్యాటింగ్ పొజిషన్స్ చేంజ్ చేయడం వల్ల కంప్లీట్గా టీమే కొలాప్స్ అవుతుంది.
సో దీనివల్ల మాత్రం ఖచ్చితంగా ఇండియన్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా దెబ్బతినే ఛాన్స్ ఉండిద్ది. ఎందుకంటే మనకి ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్ని శాసించాం. మరి ఇలాంటి పసికందం మీద మనం ఓడిపోయామంటే రీజన్ ఎక్కడో లేదు. సో మన బ్యాటింగ్లోనే ఉంది. సో దాంతోపాటు మీరు బౌలింగ్లో ఎటువంటి తప్పు లేదా అంటే, బౌలింగ్లో మన వాళ్ళు ఒక మ్యాచ్ 230కి ఆల్అవుట్ చేశారు, 240కి ఒక మ్యాచ్ ఆల్అవుట్ చేశారు. సో ఆల్అవుట్ కాదు, 240కి కట్అవుట్ చేశారు. సో ఇలాగా మన బౌలింగ్లో అంత కట్అవుట్ చేశారు అంటే మన బౌలింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే కదా. సో దాంతోపాటు మనకు బుమ్రా, షమి కూడా లేరు, అయినా సరే కొంచెం మంచిగా బౌలింగ్ చేశారు. సో ఇక్కడ బౌలింగ్ కంటే మరి కొలాప్స్ అయింది ఎక్కడ అంటే బ్యాటింగ్ ఆర్డర్లు సరిగ్గా లేక. అంటే బ్యాటింగ్ మన వాళ్ళు 2 మ్యాచ్లు చేశారు. 2 మ్యాచ్లు చేసినప్పుడు కూడా చేయలేకపోయారు పూర్తిగా. దీనికి రీజన్ ఏంటి అంటే ఇలాంటి కొలాప్స్ వల్ల. అంటే ఇలాగ మనకి శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే ఆ ప్లేస్లో మంచిగా ఫిట్ అయిన ప్లేయర్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్లు మంచిగా ఆడతాడు, మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ వస్తారు. సో మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ని ఈజీగా ఆడతాడు. సో దాని తర్వాత మ్యాచ్ను ముందుగా ఈజీగా ప్రోగ్రెస్ చేయగలుగుతాడు. సో ఇలాంటి ప్లేయర్ని పక్కన పెట్టి వేరే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ తీసుకొస్తానంటే ఇది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. సో దీని గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి.